జనసేన మరి ఈరోజు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద తెలంగాణలో మరి ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనేటువంటి వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు, మరి వాక్ స్వతంత్రం అందరికీ ఉంటుంది. మరి ఆయన ఒక ప్రొఫెసర్ అయ్యుండి ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాటలు ఎటువంటి ఏ విధంగా మాట్లాడాడు అనేసి అందరికీ తెలిసిన విషయాలే. మరి ఈరోజు ఆయన మాట్లాడాలంటే ఏ సబ్జెక్ట్ మీద అయినా మాట్లాడొచ్చు, పేదవాళ్ళ గురించి మాట్లాడొచ్చు, లేదా వాళ్ళ తెలంగాణ సమస్యల గురించి మాట్లాడొచ్చు. కానీ అవన్నీ వదిలేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారి గురించి, మరి కేంద్రంలో ఉన్నటువంటి మరి అమిత్ షా గారి గురించి, నాదెండ్ల మనోహర్ గారి గురించి మరి ఈయనేదో పక్కనే ఉండి విన్నట్టుగా మరి తీవ్రమైన వ్యాఖ్యలు చేయటం, మరి ఆ వ్యాఖ్యల్ని ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా మేమంతా ఖండించడం జరిగింది. మరి ఒక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంని ఈ విధంగా వ్యాఖ్యలు చేయటం, మరి ఆయన ప్రొఫెసర్ అని చెప్పుకుంటున్న వ్యక్తికి మరి తగునా అనేసి మేము అడుగుతా ఉన్నాం. మరి ఆంధ్ర తెలంగాణ సమస్య ఎందుకు వచ్చింది? ఇక్కడ ఒక వ్యక్తి ఒక డిప్యూటీ సీఎం మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి తెలంగాణ వాదులకు ఒకటే అడుగుతున్నాం మేము, మీ నాగేశ్వరరావు గారు, ప్రొఫెసర్ అయినటువంటి నాగేశ్వరరావు గారు మరి ఆ వ్యాఖ్యలు చేయటం ఏ విధంగా సమంజసం మీరే చెప్పాలి. మీరు మేధావులని చెప్పుకోవటం కాదు, మీరు మేధావితనంగా మాట్లాడడం నేర్చుకోండి ఫస్ట్. మరి ఆంధ్రప్రదేశ్ మరి ఎన్నో ఆశలతో జనసేన పార్టీ అధినేతను మేము డిప్యూటీ సీఎంగా చేసుకుని ఆయన సుపరిపాలన అందిస్తున్నటువంటి టైంలో మరి ఇటువంటి లేనిపోని అద్భుత కల్పనలు మరి మీరందరూ కూడా అల్లి మరి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేసి మీ తెలంగాణ వాదులను అందరినీ కూడా మేము ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రశ్నిస్తా ఉన్నాం. మరి మీరు ఆ మాటల్ని బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నాం, అది అయిపోయిన అధ్యాయం అని చెప్పి నెక్స్ట్ డే మళ్ళీ మీటింగ్ పెట్టించి మీరు అందరూ కూర్చుని మరి ఆయన చెప్పులతో కొట్టించడం, మరి ఏంటి ఆ కార్యక్రమాలు ఏంటి? మరి మేమంతా కూడా మరి ఆంధ్రప్రదేశ్ నుంచి మరి మిమ్మల్ని వ్యతిరేకించి మేము కూడా ధర్నాలు, మీ మీద అవాకులు చవాకులు పేలటం మరి మా నాయకుడు మాకు నేర్పలేదు. అటువంటి ఒక ప్రొఫెసర్ స్థాయిలో ఉండి మరి మీరు అటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది మేము జనసేన పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మరి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే విషయాన్ని అదునుగా చేసుకుని ఇక్కడ వైసీపీ బ్యాచ్ అందరూ కూడా మరి సోషల్ మీడియాలో మరి కోడికత్తి అనేసి ఎటకారం చేశారు. ఆనాడు ఈవేళ కోడికి సంబంధించినటువంటి చెరువుని మీ నాయకుడు భూ కబ్జా చేసి మరి మీరు ఎలా కబ్జా చేశాడు మీ నాయకుడు అని అడుగుతా ఉన్నారు. ఒరే దద్దమ్మల్లారా, చావటల్లారా, సన్నాసుల్లారా, అందుకేనా మీకు 150 నుంచి 11 పడిపోయారు సన్నాసులారా. నెక్స్ట్ టైం మీకు అది కూడా ఉండదు. మరి ఏ విధంగా లీగల్ గా ఉన్నటువంటి భూమిని, మరి లీగల్ గా ఆయన తీసుకున్నట్టు భూమిని, వ్యవసాయానికి తీసుకున్నటువంటి భూమిని మీరు ఏ రకంగా ఫేక్ మీడియాని మరి సృష్టించుకుని మీరు అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు. కాబట్టి మీకు ఇదే హెచ్చరిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా మంచి చేస్తాకు వచ్చాడు ఒక నాయకుడు, మనం కాపాడుకోవాలి. అటువంటి వ్యక్తి కనుక మీరు నిలబడకపోయినా పర్వాలేదు, కానీ మీరు ఇటువంటి దోషం చేయటం అయితే తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం జనసేన పార్టీ నుంచి. మీకు ఇదే లాస్ట్ హెచ్చరిక. మరి కొన్నివేళ పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరైనా కూడా మరి ఏ విధమైనటువంటి తప్పుడు వ్యాఖ్యానాలు చేసినా కూడా మేము అనేది ఊరుకోవటం జరగదు. ఈసారి మేము ఈరోజు రాజోలు తాలూకా నుంచి మేము రాజోలు పోలీస్ స్టేషన్ లో మేము కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. మరి ఈసారి కనుక మీరు ఇదే విధంగా ప్రవర్తించినట్లయితే మరి ఆంధ్ర తెలంగాణ సమస్య అనేది మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ లేవు. ఈ మధ్య రకంలో ఇటువంటి విద్వేషాలు సృష్టిస్తున్న వారందరికీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు మీ వాళ్ళని సరి చేసుకోండి. మీరు ప్రొఫెసర్లను చెప్పుకుంటున్న వాళ్ళని మీరు సరి చేసుకోండి. వాళ్ళ వ్యాఖ్యలు మీరందరూ ఖండించండి. అక్కడ కూడా జనసేన పార్టీ నాయకుడు ఉన్నాడు, జనసేన పార్టీ ఉంది. రేపన్న రోజున అధికారంలో జనసేన పార్టీకి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మేము మరొకసారి కనుక మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే మేము అందరం కూడా తీవ్రంగా మిమ్మల్ని తరిమి కొట్టి పరిస్థితి మీరు తెచ్చుకోవద్దని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై హింద్.